గుంటూరు జిల్లాలో ఇటీవలే జరిగిన సింగయ్య మృతికి సంబంధించి దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం నిర్లక్ష్యంగా నడపడం వల్లే సింగయ్య అనే వ్యక్తి మరణాలు కోల్పోయారని ఆరోపణలు బిఎన్ఎస్ సెక్షన్ 106(f)(1) కింద కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు దర్యాప్తులో తాజాగా బయటపడిన సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ విజువల్స్, ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలాలను పరిశీలించిన అనంతరం పోలీసులు ఈ ఘటనను ఊహపూరిత హత్యగా పరిగణిస్తున్నారు. దాంతో బిఎన్ఎస్ సెక్షన్ కొత్త సెక్షన్ 105ను ఈ కేసులో జత చేశారు. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైన నిందితులకు జీవిత ఖైదీతో పాటు 5 నుంచి 10 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది. ఇది నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించబడుతుంది. మాత్రమే కాకుండా ఈ ప్రమాదం ప్రణాళికాబద్ధంగానే జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో బిఎన్ఎస్ సెక్షన్ 49 కూడా చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం నేరానికి ప్రేరణ ఇవ్వడం, ప్రోత్సహించడం, సూచించడం వంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవచ్చు. కేసులోని వీడియో ఆధారాలన్నిటినీ పరిశీలించిన తర్వాతనే ఈ సెక్షన్ను ఏర్పాటు చేస్తారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి సహా విడుదల రజని, పెర్ని నాని, కారు డ్రైవర్ రమణారెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి. ఎక్సీఎం గారు సత్నపల్లి స్టాచ్యూ అన్వీలింగ్కి వెళ్ళడానికి ఒక కాన్వాయ్ అంటే 11 వెహికల్ ప్లస్ 3 వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన తాడేపల్లి నుంచి సత్నపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 50 వెహికల్స్లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాన్లో పడుకు పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం 108 అంబులెన్స్కి చెప్పి హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. వ్యక్తి పేరు సింగయ్య, వెంగళపాలెం నుంచి. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వాళ్ళ వైఫ్ లూర్ది మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్ క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది. దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు మనం 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ని మళ్ళీ 105 బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 బిఎన్ఎస్ కిందకి సెక్షన్ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెరినాని అండ్ విడుదల రజ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం. ఎక్సీఎం గారు సత్నపల్లి స్టాచ్యూ అన్వీలింగ్కి వెళ్ళడానికి ఒక కాన్వాయ్ అంటే 11 వెహికల్ ప్లస్ 3 వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన తాడేపల్లి నుంచి సత్నపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 50 వెహికల్స్లో మన ఏటుకూరు